అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలా తెలివైన వాళ్లకు ఇంట్రెస్ట్ లేని ఇష్టం లేని సబ్జెక్టు కెమిస్ట్రీ అనుకోవచ్చు. బహుశా చాలామంది టాపర్స్ కూడా కెమిస్ట్రీ మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్తో పోలిస్తే తక్కువ వస్తుంటాయి. చాలామంది హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కెమిస్ట్రీ నాకు బోరింగ్, అది బైహార్ట్ చేయాలి, బైహార్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఇట్లాంటి మాటలు వినిపిస్తుంటాయి. సో ఇప్పుడు అసలు కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే మర్మం ఏంటి? నిజంగా బైహార్ట్ చేయడం అవసరమా? ఇంకో మాట ఏం చెప్తుంటే కెమిస్ట్రీ గురించి, ఇది ఎన్సీఆర్టీ బుక్స్ అవుతే చాలా మ్యాక్సిమం స్కోర్ వచ్చేస్తుంది, ఇంకేం అక్కర్లేదని కూడా చెప్తుంటాను. దీనిలో వాస్తవం ఎంత? ఈజీ స్కోరింగ్ అంటారు కానీ చాలామంది మార్క్స్ లిస్ట్లో వస్తే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే ఫిజిక్స్ అయితే తక్కువ వస్తుంది చాలా సందర్భాలు. కానీ ఈజీ అంటారు కానీ ఈజీగా స్కోర్ రావడం లేదు రియాలిటీ చూస్తే. సో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫిజిక్స్, దీనిలో ఎట్లా ప్రిపేర్ కావాలి, బుక్స్ ఏంటి, దీనికి ఉండే పెడగాగి ఏంటి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 8th నుంచి 12th వరకు ఏ విధంగా కెమిస్ట్రీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి అనేక అంశాల పట్ల మనం విస్తృతంగా చర్చించబోతున్నాం. చాలామంది తెలిసిన విషయమే, నానో కాలేజ్ అంటే ఎక్స్పర్టైజ్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో వారిలో ఇంతకుముందు అనేక వీడియోలు చెప్పాను, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ర్యాంక్ అనేకసార్లు సాధించే ఫ్యాకల్టీ 10ల సంఖ్యలో ఉన్నారు. సో ఈరోజు మన చర్చలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా టాప్ ఐఐటియన్స్. వీరు అనుదీప్ గారు, వీరు ఐఐటి కాన్పూర్లో చదువుకున్నారు. వీరు ప్రస్తుతము శంషాబాద్ క్యాంపస్లో పనిచేస్తున్నారు. మేడం పేరు షర్మిలా మేడం. వీరు ఐఐటి మద్రాసులో చదువుకున్నారు. వీరు మాదాపూర్ క్యాంపస్లో పనిచేస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి. సో సార్, అనుదీప్ సార్, యాక్చువల్లీ పర్సనల్గా నాకు నిజంగా చెప్పాలంటే కెమిస్ట్రీ చాలా బోరింగ్. నేను బీఎస్సీ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ రాసి దాన్ని భయపడి రాయక ఫైనల్ ఇయర్లో పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఫైనల్ ఇయర్లో పాస్ అయ్యాను. సో కెమిస్ట్రీ అంటే ఆ ఫోబియా ఉండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అసలు ట్యూషన్కి వెళ్తే నాకు అర్థం కాకపోయేది. ఫిజికల్ కెమిస్ట్రీ కొంత అర్థమయ్యేది. ఇన్ఆర్గానిక్ అంటే అసలు పరమ చిరాకు ఉండేది. అది మరి అది నా ఫీలింగ్ అయినా మరి చాలామంది కూడా అదే ఫీలింగ్ నా కొడుకులకు ఉండే. సో నా చిన్నబాబు కూడా కెమిస్ట్రీలో లీస్ట్ స్కోర్, మినిమం బార్డర్ పాస్, 80 వచ్చింది. కంప్యూటర్ స్టిల్ కెమిస్ట్రీలో మినిమం పాస్ అయ్యాడు. మ్యాథ్స్ ఫిజిక్స్లో డిస్ట్రిక్ట్స్లో టాప్ స్కోరర్. అసలు ఇదేంది కెమిస్ట్రీ? చాలామంది ఏమో ఈజీ స్కోరింగ్, ఈజీ అంటుంటారు. అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు ఇదంతా? మీరు చెప్పింది 100% అందరి అభిప్రాయమే సార్. ఈవెన్ యాజ్ ఎ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వెన్ ఐ స్టార్టెడ్, అంటే నేను ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు ఒక రకంగా కెమిస్ట్రీ అనేది లీస్ట్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ మెమరీ బేస్డ్ ఉంటుంది, కానీ కాకపోతే కెమిస్ట్రీలో కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుంది మెమరీ బేస్డ్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మ్యాథ్స్ అనేది, ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో మ్యాథ్స్ సాల్వ్ చేసే కిడ్స్కి మ్యాథ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఇంట్రెస్ట్ కానీ కిక్ కానీ కెమిస్ట్రీ అట్లాంటి థియోరిటికల్ సబ్జెక్ట్ చదివినప్పుడు రాదు. సో చాలామంది అందుకని ఏం చేస్తారంటే కెమిస్ట్రీని లీస్ట్ ప్రిఫరెన్స్గానే పెట్టుకుంటారు. And I am also that kind of kid. But when I started reading more and more about theory of chemistry, and మనకి ఆ ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ అయినప్పుడు, మనకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతున్నప్పుడు సేమ్ మ్యాథ్స్లో ఏదైతే మనకి ఆ కిక్ అనేది వస్తుందో అది స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే పిల్లవాడు కానీ స్టూడెంట్ కానీ యాజ్ ఎ ఫ్యాకల్టీ కానీ మేము గ్రహిస్తామో కెమిస్ట్రీ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మారుతుంది. అంటే సార్, నా అభిప్రాయం ఏంటంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ వరకు కెమిస్ట్రీని కొంచెం భరించాలి. ఆ భరించిన పాయింట్ మీరు ఒకసారి క్రాస్ ఓవర్ చేశారంటే కెమిస్ట్రీ ఈజ్ ద మోస్ట్ ఈజీ సబ్జెక్ట్ అనేది వెల్ నోన్ ఫ్యాక్ట్. అందుకని కెమిస్ట్రీ ఈజీ సబ్జెక్ట్ అంటారు. స్కోరింగ్ సబ్జెక్ట్ అండ్ ఈజీ సబ్జెక్ట్ అని ఎందుకు అంటారంటే దట్ ఈస్ ద రీజన్. ఒక పర్టిక్యులర్ పాయింట్ వరకు మనం భరించాల్సి వస్తుంది, కొన్ని బైహార్ట్ చేయాల్సి వస్తుంది, మెమరీ బేస్డ్ ఉంటుంది. బట్ ఆ పాయింట్ క్రాస్ ఓవర్ చేసిన తర్వాత వెన్ యూ స్టార్ట్ అప్లై లాజిక్ అప్లై చేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇది కూడా మ్యాథ్స్ లాగా కిక్ అనేది వస్తుంది అండ్ అది కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సార్, ఇప్పుడు దీనిలో 3 ఆస్పెక్ట్స్. ఒకటి, టీచర్ ప్రాబ్లం ఎక్కువ ఉందా, టీచింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉందా, స్టూడెంట్ బ్రెయిన్లో ఉండే ప్రాబ్లం ఉందా, అంటే ఆప్టిట్యూడ్ లేకపోవడమా?
ఓవరాల్ మీ కెమిస్ట్రీ ఇట్లా ఈ ఫీలింగ్ కలవడం కోసం బోరింగ్ ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా ఫీలింగ్ కలవడం కోసం అంటే ఎక్స్పర్ట్ అయ్యి టీచర్స్ లేరా మన స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ తక్కువ మంది ఉన్నారా లేదా మెథడాలజీ తీయట్లేదా పెడగాగి తెలియట్లేదా స్టూడెంట్కు కెమిస్ట్రీ సహజంగా ఆ కెమిస్ట్రీ నేర్చుకుని అప్ట్యూడ్ బై ఇన్నేట్ బై బర్త్ ఉండాలా ఈ కన్ఫ్యూజన్ చెప్పండి ఒకసారి. చాలా మంచి పాయింట్ అడిగారు సార్. యాక్చువల్గా కెమిస్ట్రీ ఏంటంటే 3 పార్ట్స్ యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్. ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీ అనేది జస్ట్ లైక్ ఎనీ సైన్స్ టాపిక్ కొంచెం రిలేటివ్గా ఉంటుంది. అందుకనే ఫిజికల్ కెమిస్ట్రీ మీరు ఇందాక అన్నట్టు కొంచెం చేయగలం అనే ఒక వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఈజ్ మోర్ అబౌట్ ఫార్ములే, మోర్ అబౌట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఆర్ మెయిన్లీ థియరీ టాపిక్స్. సో ఈ థియరీ టాపిక్స్ అనేది ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ప్రాపర్ ఎవరైతే కాన్సెప్ట్ వైజ్ స్ట్రాంగ్ ఉన్న పర్సన్ చెప్తేనే అది మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఒక మంచి ఫ్యాకల్టీ చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దురదృష్టవశాత్తు మీరు అన్నట్టే చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు కెమిస్ట్రీని టీచ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్, బీటెక్ చదివారు అంటేనే వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కెమిస్ట్రీ ఇస్ ద లీస్ట్ ఇంట్రెస్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే కెమిస్ట్రీ టీచింగ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఎంటెక్ చేసిన వీళ్ళే చెప్పగలరు కెమిస్ట్రీ. వాళ్ళే మోర్ డిజర్వ్డ్ బికాస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెప్త్లో వాళ్ళకు ఉంటుంది కాబట్టి దే కెన్ ఈజీలీ టీచ్. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. ఆ ఇంట్రెస్ట్ని వన్స్ మనం క్రియేట్ చేయగలిగితే పిల్లలకి దెన్ దే కెన్ ఈజీలీ సాల్వ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్సో. అండ్ డెఫినెట్లీ సార్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కొద్దిగా మెమరీ బేస్డ్ ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. మేడం మీరు ఐఐటి మద్రాస్ చదువుకున్నారు. నార్మల్గా నేను చాలా చిన్న కాలేజీలో చదువుకున్నాను. బట్ నేను విన్నది ఏంటంటే ఐఐటిలో ప్రతిదీ సైంటిఫిక్గా టీచ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్. మీకు టీచ్ చేసిన ప్రొఫెసర్స్ కూడా వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్. డెఫినెట్గా ఐఐటి మద్రాస్ నోన్ ఫర్ టాప్ క్లాస్ ప్రొఫెసర్స్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు కూడా ఈ బైహార్ట్ చేసుకోండి అని టీచ్ చేశారా మీకు, లేదా బై హ్యాట్ చేసుకుని అవసరం లేకుండా దాని ఉండే ఎసెన్స్ చెప్పి దాని ఉండే డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్పి మీరు బై హార్టింగ్ పెద్దగా మినిమల్ బై హార్ట్ లేకుండా సైంటిఫిక్గా వీళ్ళు ఇంతకుముందు గతంలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూ చేసినప్పుడు రియల్గా చెప్పాలంటే కెమిస్ట్రీ రియల్గా మీరు కాన్సెప్చువల్గా కరెక్ట్గా అవుతే బట్టి కూడా పట్టనక్కర్లేదు, చాలా మినిమల్గా మీరు అది కూడా మీరు మ్యాథ్స్ అంతా లాజికల్ నేర్చుకోవచ్చు ఒక ఫ్యాకల్టీ అన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఐఐటీస్ వాటిలో జనరల్గా ఏంటంటే వాళ్ళు మనకి ఓన్లీ కాన్సెప్ట్ చెప్తారు. అంటే ఇందులో బై హార్ట్ అలా ఏమి ఉండేది కాదు. జస్ట్ వస్తారు, ఒక టాపిక్ దాని మొత్తం కాన్సెప్ట్ చెప్తారు. అది ఎలా చదువుకోవాలి అనేది మనం ఓన్గా బుక్స్ ద్వారా చదువుకోవాలి. బేసిక్లీ అది ఎవరు బాగా చేయగలుగుతారంటే ముందు నుంచి బుక్స్ చదవడం అలవాటు ఖచ్చితంగా ఉండాలి. అండ్ అది కెమిస్ట్రీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఏంటంటే కొంచెం ఐడియా ఉన్నా మన బేసిక్ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ వాటితో కంటిన్యూ చేయొచ్చు ప్రాసెస్. కానీ కెమిస్ట్రీ ఏంటంటే ఖచ్చితంగా థియరీ బ్యాక్డప్ అయి ఉండాలి. సో ఎవరైతే బుక్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా లైన్ టు లైన్ చదవగలుగుతారో వాళ్ళే కెమిస్ట్రీ చేయగలుగుతారు. అది ఫస్ట్ నుంచి ఉండాలి. కాకపోతే అది ఒకేసారి 11th and 12th డెవలప్ అయ్యే ఒక హ్యాబిట్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఒకేసారి ఉంటాయి. కానీ అది కొంచెం ముందు నుంచే ఒక 8th standard 9th standard నుంచే ఈ ఎన్సీఆర్టీ లైన్స్ చదవడం అలవాటు చేసుకోవడం, చాలా అంటే డీటెయిల్గా మనం ఎంత చదువుకున్నాం, అందులో ఏది ఇంపార్టెంట్ అవన్నీ మనం ముందే అనలైజ్ చేయడం 8th 9th నుంచి నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది 11th and 12th. అంటే కాంప్రహెన్షన్ ఎబిలిటీ అనేది చాలా పనిచేస్తుంది కెమిస్ట్రీ రాదర్ దాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ ఎబిలిటీ. అది ఎలానో ఉంటుంది సార్. దానికి ఎలాగో మ్యాథ్స్, ఫిజిక్స్ వల్ల డెవలప్ అవుతూ వస్తుంది. కానీ ఇంతలాగా థియరీ చదవడం అనేది కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. సో అది ఖచ్చితంగా ముందు నుంచి అలవాటు ఉండాలి. అండ్ ఈ 11th 12th కూడా ఎవరైతే రిపీటెడ్గా చదువుతారో వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది కూడా ఏదైనా. ఇంకో డౌట్ మేడం, యాక్చువల్గా గుర్తు పెట్టుకోవడము అనేది ఎందుకో వర్డ్ నాకు నచ్చదు. మన ఇంట్రెస్ట్ చదువుతుంటే ఆటోమేటిక్గా గుర్తు ఉండాలి. మనం ఇంట్రెస్ట్ కొద్దీ మనము ఇష్టంతో కాన్సెప్చువల్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక టీచర్ చెప్పి కరెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా గుర్తు ఉండాలి అంటారు. ఏమంటారు సార్ దీని గురించి మీరు? యాక్చువల్గా సార్ డెఫినెట్లీ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. మనం ఏదైనా సినిమా పాట 2 సార్లు వరకైనా మనకి అది గుర్తుంటుంది. కెమిస్ట్రీ కానీ ఏదన్నా కెమిస్ట్రీ లాంటి టాపిక్ సార్ చెప్తే మనకి అది గుర్తుండదు. ఎందుకంటే అది బేసికల్గా ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ గుర్తుండే విధంగా చేసే అది ఎట్లాగంటే సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని మనమే
షార్ట్ కట్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ కానీ పీరియడ్స్ కానీ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. చదవలేని స్టూడెంట్స్ అట్లాంటి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే కొన్ని మనకి లాజిక్ ఏముంటుందా సార్ పీరియడ్ టేబుల్లో గుర్తుపెట్టుకోవడం కాకుండా? వాటికి లాజిక్స్ ఉండవు సార్. ఇది మాత్రం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ సార్. ఎస్పెషల్లీ కెమిస్ట్రీ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్. అది ఏదైతే ప్రూవ్ అయిందో అది మనం చదువుతున్నాం. సో సమ్ టైమ్స్ మనం అవన్నీ గుర్తు పెట్టుకుని స్టార్ట్ చేయాలి. అంటే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మ్యాథ్స్లో అయినా ఫస్ట్ మనకి a+b² ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోమని చెప్తారు. a+b² = a²+b²+2ab. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత యూజ్ అవుతుంది అని చెప్తారు. టేబుల్స్ కూడా అంతే. సో కొన్ని టాపిక్స్ జస్ట్ లైక్ మ్యాథ్స్ ఏవైతే కొన్ని గుర్తుపెట్టుకుంటామో అవి గుర్తుపెట్టుకోవాలి సార్. అలాంటిదే పీరియాడిక్ టేబుల్ కూడా. సో ఈ కొంచెం మెమరీ అనేది అయితే ఫస్ట్ అయితే వర్క్ చేయాలి, మ్యాండేటరీ సార్. వన్స్ అదే నేను చెప్పాను సార్, ఆ పాయింట్ అనేది క్రాస్ ఓవర్ అయితే యూ విల్ స్టార్ట్ అప్లయింగ్ దట్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ సబ్జెక్ట్. అది సార్. సో మేడం ఇప్పుడు స్కూల్ స్టూడెంట్ అనుకోండి, చాలా కెమిస్ట్రీ ఉంటుంది, దాంట్లో కూడా రకరకాల డివైడ్ అయి ఉండదు, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కానీ మోస్ట్ ఫండమెంటల్ చాప్టర్స్ ఏంటి స్కూల్లో కెమిస్ట్రీ? సార్ స్కూల్లో బేసిక్గా ఉండేవి సిబిఎస్ఈ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేజర్ 5 చాప్టర్స్ ఉంటాయి సార్. ఆ 5 చాప్టర్సే ఉంటాయి కెమిస్ట్రీ. అంటే ఎందుకంటే సిబిఎస్ఈలో మొత్తం సైన్స్ కలిసి ఒకే బుక్లో ఉంటుంది. అందులో కెమిస్ట్రీకి స్పెసిఫిక్గా 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 5 మళ్ళీ మనం 11th and 12th ఒక్కటి కూడా వదలకుండా యూజ్ చేస్తాం. చెప్పండి మేడం, 5 ఏంటో? బేసిక్లీ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్. యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్ అని చెప్పి 11th స్టాండర్డ్లో అయోనిక్ ఈక్విలిబ్రియంగా చదువుతాం. మోల్ కాన్సెప్ట్, అది మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని 11th స్టాండర్డ్లో చదువుతాం. ఆ చాప్టర్ మోస్ట్లీ యూజ్ అవుతుంది కూడా ఇంకా ఫార్వర్డ్. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అక్కడే మనం అది ఇప్పుడు మన ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ వాళ్ళు అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో బేసిక్లీ ఇవి అన్నీ ఏంటంటే 11th 12th కూడా, అంటే ఇప్పుడు అయోనిక్ ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో అది ఎలక్ట్రోకెమిస్ట్రీగా మళ్ళీ చదువుతాం. మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ ఒక చాప్టర్ సార్, అదైతే మీకు తెలిసిందే. మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ 35% ఆఫ్ ది కెమిస్ట్రీ అదే. సో ఖచ్చితంగా అక్కడి నుంచే మనం ఈ చాప్టర్స్ చదవాలి. 10th 5 చాప్టర్సే ఉంటాయి కాబట్టి చెప్పాలంటే అప్పుడు కొంచెం వాళ్ళకి బర్డన్గా ఉంటుంది. కానీ ఆ టైంలో 5 కరెక్ట్గా చదివితే 5 చాప్టర్స్ 10th క్లాస్ ఓన్లీ కెమిస్ట్రీ 5. కెమిస్ట్రీ అయితే 5. ఎస్ సార్, ఓన్లీ 5 సిబిఎస్ఈలో. ఎస్ సార్. సో సైన్స్గా ఉంటుంది కదా సార్ సిబిఎస్ఈలో, అందులో ఫిజిక్స్, మన బయాలజీ అండ్ కెమిస్ట్రీ కలిసి ఒకే బుక్లో ఉంటుంది. సో అందులో కెమిస్ట్రీ ఎక్స్క్లూజివ్గా 5 చాప్టర్సే ఉంటాయి ఒకవేళ సిబిఎస్ఈ అయితే. ఇన్ జనరల్గా ఐసిఎస్సి వీటిలో అయితే 10 to 12 చాప్టర్స్ ఉంటాయి సార్. మళ్ళీ అక్కడ మెజారిటీ ఆఫ్ 11th 12th టాపిక్స్ యాక్చువల్లీ అక్కడే కవర్ అయిపోతాయి. కానీ మెజారిటీ మనకి సిబిఎస్ఈ ఫాలో అవుతాం కాబట్టి 5 చాప్టర్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా చదవడం చాలా హెల్ప్ అవుతుంది సార్ 11th and 12th బికాస్ ప్రతిదీ మనం 11th and 12th యూజ్ చేస్తాం. సార్ ఇప్పుడు స్కూల్కి ఏ టెక్స్ట్ బుక్స్ వాడాలి, ఇంటర్మీడియట్కి ఏ బుక్స్ వాడాలి? అంటే కొద్దిగా మంచిది కూడా రెగ్యులర్ తెలుగు అకాడమీ ఎన్సీఆర్ బుక్స్ సరిపోతాయా, ఇంకేమైనా అడిషనల్ ఆథర్ బుక్స్ చదవాలి? డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ సార్. అంటే మెయిన్స్ వరకు అయితే ఎస్పెషల్లీ స్కూల్కి మెయిన్స్ ఏమి ఉండదు స్కూల్స్కి. ఓకే, స్కూల్స్ అయితే స్కూల్ బుక్స్ ఆర్ ఎనఫ్ సార్. చాలా వరకు వాళ్ళు అందులో ఉన్న నాలెడ్జ్ కనుక గెయిన్ చేయగలిగితే వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది స్కూల్ బుక్స్ వరకు చదువుకుని తర్వాత మనకి నెక్స్ట్ 11th 12th వరకు వచ్చేప్పుడు ఎన్సీఆర్టీ ఫర్ ద ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీతో పాటు అదర్ బుక్స్ కొంచెం ఎస్పెషల్లీ మాడ్యూల్స్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తాయో ఆ మాడ్యూల్స్ కానీ, ఇంకా రెఫరెన్స్ బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటే, ఇందాక మేడం చెప్పినట్టు బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బుక్స్ చదివితే ఇంకా మోర్ నాలెడ్జ్. బుక్ ఆథర్ పేరు చెప్పగలుగుతారా? సో వన్ బుక్ ఈస్ వెరీ గుడ్ బుక్ ఈస్ Morrison Boyd ఫర్ ద రెఫరెన్స్ బుక్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ యూ కెన్ యూజ్ Atkins, బట్ Atkins is too high for mains level. It will be for advanced for others. అందుకే చెప్పాను సార్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్పస్ వీ హ్యావ్ డిఫరెంట్ బుక్స్. అండ్ నరేంద్ర అవస్థి ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, MS Chauhan అండ్ హిమాన్షు పాండే ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం స్ట్రిక్ట్గా
ఎన్సీఆర్టీ ఫాలో అయితే చాలు సార్. 11th 12th అంటున్నారా? 8th 10th 11th 12th కూడా సార్. 8th 10th టెక్స్ట్ బుక్ సరిపోతుంది. 8th 9th 10th టెక్స్ట్ బుక్స్ దాటి చదవాల్సిన అవసరం లేదు సార్. చదవలేరు కూడా కావచ్చు. లేడు సార్. అర్థం కావాలి. పిల్లవాడు 8th 9th 10th లో ఉన్న పిల్లవాడు ఆ సబ్జెక్ట్ ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉంటుందో అది గ్రాస్ప్ చేస్తేనే వాడికి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. అది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యాజ్ మ్యామ్ సెడ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ టు ద 11th and 12th. అది అర్థమైంది అంటే ఇంకా వాడికి చాలా నాలెడ్జ్ అనేది వచ్చేసినట్టే ఇంకా అప్పటికే. గ్రేడ్ 10th మామూలుగా సార్ ఎన్సీఆర్టీ నుంచే వాళ్ళు ఎలాగో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ ఇస్తారు. అది మనం 100% చదువుతూ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని ఒకటి ఉంటుంది సార్. అది ఎన్సీఆర్టీ వాడితే. అదేంటంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని ఒక బుక్ ఉంటుంది. అదేంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి దానిలో. అందులో ఏంటంటే సార్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం. అది కెమిస్ట్రీకి ఉంటుంది. అలా సార్ అన్ని సబ్జెక్ట్స్ కి ఉంటుంది. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ కప్పించుకుంటారు బయట ఉంటుంది. ఈవెన్ 11th 12th లో కూడా ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్. అది ఎన్సీఆర్టీ ప్లస్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ సరిపోతుంది. 10th వరకు అయితే అది హ్యాపీగా సరిపోద్ది. అండ్ ఇంకా అది ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారు, ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సబ్జెక్టివ్ క్వశ్చన్స్, గ్రేడ్ వైజ్ అంటే ఎన్ని మార్క్స్కి మార్క్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తారు. 10th వరకు అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపులర్ 100% చేయగలరు. ఎగ్జాంపులర్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కోచింగ్ మెటీరియల్ అంటారు. కైండ్ ఆఫ్ లైక్ దట్. అంటే సార్ న్యూ క్వశ్చన్స్ ఉంటాయి సార్ బేస్డ్ ఆన్ ద థియరీ ఆన్ ద ఎన్సీఆర్టీ థియరీ బుక్. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ అప్రోచెస్ లో క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఓకే. సో ఈ కోచింగ్ మెటీరియల్ వేరే వేరే పెద్ద పెద్ద ఆథర్స్ ఎన్సీఆర్టీ వాడిదే సార్. అది అంటే 10th 8th 9th 10th వరకు ఇవి సరిపోతాయి. ఎన్సీఆర్టీ మెటీరియల్ సరిపోతాయి. సార్ ఇప్పుడు కెమిస్ట్రీలో ఎవరైనా 50% స్కోర్ చేస్తే చాలు అనుకుంటే ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలి? 75% క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, లేదా నాకు ఆల్మోస్ట్ నాకు 10% రావాలి, నాకు ఆల్ ఇండియా 1000 లోపు ర్యాంక్ రావాలి, 9.99 రావాలనుకుంటే ఏ చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టాలి +1 +2లో? కెమిస్ట్రీలో సార్ 100% రావాలి అంటే 100 మార్క్స్ రావాల్సిందే సార్. ఎందుకంటే కెమిస్ట్రీ 100 out of 100 ఎవ్రీ ఇయర్ స్కోర్ చేస్తూ ఉంటారు. అన్నంతేగా సార్, అన్నంతేగా. ఫిజిక్స్ మ్యాథ్స్ వస్తున్నాయి. మిగతావి ఏమన్నా టఫ్ చేయొచ్చు కానీ కెమిస్ట్రీలో టఫ్ చేసే ఛాన్స్ ఉండదు. మోడరేట్ క్వశ్చన్సే వస్తాయి. ఎందుకంటే ఎంత టఫ్ పేపర్ చేసినా 100 out of 100 ఈజ్ పాసిబుల్ ఇన్ కెమిస్ట్రీ. అందుకని అట్లా చెప్పాను సార్. సో 100 అనేది మస్ట్ అండ్ షుడ్గా టార్గెట్ పెట్టుకుంటే కనుక నో చాయిస్ ఫర్ దట్. అన్ని టాపిక్స్ చదవాల్సిందే. ఇప్పుడు మెయిన్స్లో ఏవైతే డెడికేటెడ్ చాప్టర్స్ ఉన్నాయో అంటే మెయిన్స్ సిలబస్లో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ చదవాల్సిందే సార్. కాకపోతే మీరు అన్నట్టు 70 to 85 అట్లా టార్గెట్ పెట్టుకున్నవాడు కొన్ని టాపిక్స్ ఎస్పెషల్గా నేను స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు చెప్తారు వాళ్ళు, ఫిజికల్లో కొన్ని టాపిక్స్ మాకు టఫ్ సార్, థర్మోడైనమిక్స్ లాంటివి, అయానిక్ ఈక్విలిబ్రియం లాంటివి, ఎలక్ట్రోకెమిస్ట్రీ లాంటివి. ఇవి టైం టేకింగ్ అండ్ దే విల్ పుట్ సో మచ్ ఎఫర్ట్. అవి కొంతమంది సాల్వ్ చేయలేరు. అట్లాంటి వాడినే చాయిస్గా పెట్టుకుని మిగతావన్నీ 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తే దట్ స్టూడెంట్ విల్ గెట్ 75 to 80 రేంజ్లో. 75+ అయితే ఈజీగా వస్తుంది సార్. అండ్ మీరు అన్నట్టు 50% మార్క్స్ అంటే కనుక కొంతమందికి ఎస్పెషల్లీ ఇనార్గానిక్ చదవడం మనకి టఫ్ అని మనకు తెలుసు కాబట్టి అందులో డిఎఫ్ బ్లాక్ లాంటివి ఏదన్నా ఒక వన్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కనుక మనం మిస్ చేస్తే అప్పుడు బేసికల్గా డి అండ్ ఎఫ్ ఫ్రమ్ ద ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎమైన్స్ అనే చాప్టర్, ఇవి కొంచెం పిల్లలు టఫ్గా ఫీల్ అవుతారు. ఇట్లాంటి చాప్టర్స్ని కొద్దిగా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుని మెయిన్గా మిగతా టాపిక్స్ అన్ని మస్ట్ అండ్ షుడ్గా లైక్ పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, బయోమాలిక్యూల్స్ అండ్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐయుపిఏసి, నామినిక్లేచర్, ఐసోమెరిజం, ఇవి ఖచ్చితంగా చేసుకుంటే 50 మార్క్స్ అనే స్కోరింగ్ పాసిబుల్ సార్ ఏ స్టూడెంట్కైనా. మరి ఇప్పుడు జేఈకి నీట్ కెమిస్ట్రీలో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉంటుందా? అంత జేఈ మెయిన్స్, నీట్, అడ్వాన్స్ 3 పేపర్లు కంపేర్ చేస్తే కెమిస్ట్రీ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్స్ ఎట్లా వేరీ అవుతాయి? సార్ బేసిక్ లెవెల్ అయితే సేమ్గా ఉంటుంది సార్. అంటే కాన్సెప్ట్ చాలా సేమ్గా ఉంటుంది. నీట్లో ఏంటంటే సార్ ఎక్కువ సింగిల్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే స్ట్రైట్గా ఒక చాప్టర్లో ఒక సబ్ టాపిక్, మెమరీ అని చెప్పలేము కానీ సార్ సబ్ టాపిక్ వైజ్ అంటే ఒక సబ్ టాపిక్ ఆఫ్ అ చాప్టర్ అందులో నుంచి క్వశ్చన్ అడుగుతారు. ట్విస్ట్స్ ఉండవు సార్. ఒక సబ్ టాపిక్ బేస్ చేసే ఇస్తారు. మెయిన్స్లో జనరల్గా మనం అది చాలా తక్కువ చూస్తాం. అట్లీస్ట్ అంటే ఏ చాప్టర్స్ అయితే లింక్డ్ ఉంటాయో అంటే 11th అయానిక్ ఈక్విలిబ్రియం, 12th ఎలక్ట్రోకెమిస్ట్రీ లింక్ ఉంది అనుకోండి సార్, దాని తగ్గట్టు అంటే మినిమం 2 కాన్సెప్ట్స్, మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ప్రతి దాన్ని ఒక 2 చాప్టర్స్, 2 టాపిక్స్, 2 సబ్ టాపిక్స్ మినిమం లింక్ చేయడానికి చూస్తారు సార్. అదే అడ్వాన్స్డ్ అంటే దానికి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము సార్, బట్ 2-3 కాన్సెప్ట్స్ మిక్స్ చేయొచ్చు, లేదా కొంచెం అప్లికేషన్ అప్లికేషన్ లెవెల్లో కొంచెం మల్టిపుల్ కష్టం. అవును సార్.
సో అడ్వాన్స్లో ఏంటంటే వాళ్ళు అప్లికేషన్ ఇంకొంచెం ఎక్కువ డెప్త్ అడగడానికి చూస్తారు సార్. అలా ఈ క్లియర్ బైఫర్కేషన్ ఉంటుంది సార్. కాన్సెప్ట్ అయితే సేమ్, లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ కానీ అదొకటి క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ముఖ్య విషయాలు చెప్పారు కెమిస్ట్రీ గురించి. సో కెమిస్ట్రీ కొంతవరకు అయితే గుర్తుపెట్టుకోవడం తప్పదు, బట్ ఆ గుర్తుపెట్టుకో కొంచెం పేషెంట్గా ఉన్నట్టయితే మీకు చాలా వరకు కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారనే విషయం చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మీకు నానోకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ చెప్పిన అద్భుతమైన విషయాలు. వీడియోలు రెగ్యులర్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే వాట్సాప్ లింక్ కూడా పంపిస్తారు. రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ఉంటాయి. అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ వాటి వివరాలు కోసం రెగ్యులర్గా ఎక్స్పర్ట్ తోటి మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడిగే వీలుంది సాయంత్రం పూట. ఇది ఫ్రీ సర్వీసెస్ SBI టాక్స్ సోదర్ మీడియాకి అందిస్తుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.